వచ్చిన వారు నాతో కలిసి పాడండి. రానటువంటి వారు చప్పట్లు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరచాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాము. కృపలను తలచుచు కృపలను తలచుచు
మంచిది, చక్కని అవకాశము ఈ రోజు రాత్రి దేవుడు మనందరికీ దయచేస్తాడు. ప్రాముఖ్యంగా ఆయన యొక్క గొప్ప వాక్యమును, ఆయన యొక్క సజీవమైన వాక్యమును బోధించడానికి ఇటు గొప్ప ధన్యత దయచేసిన నా దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ మరి కొద్ది నిమిషంలో మనం 2026 సంవత్సరంలోనికి మనము వెళ్ళబోతూ ఉన్నాం. మరి మనకి చాలా మందికి నూతన సంవత్సరం నాడు ఒక వాగ్దానం తీసుకోవడం చాలా అలవాటు. దేవుడు ఈ సంవత్సరం నా జీవితంలో ఏదో ఒక మేలు చేయాలని, దేవుడు నేనున్న స్థితిని బట్టి నా స్థితిని మార్చి నా యొక్క బ్రతుకుని బాగు చేసి ఉన్నతమైన గమ్యము వైపు నన్ను నడిపించాలనే ఆశ ప్రతి ఒక్కరిలోనే ఉంటుంది. నూతన సంవత్సరం అంటే గడిచిన సంవత్సరము ఎలా అయిపోయినా పర్వాలేదు దేవా, కానీ ఇదిగో నూతనమైన సంవత్సరంలోనికి నేను అడుగు పెడుతున్నాను కనుక నా జీవితంలో నువ్వు కొన్ని నూతనమైన మేలు చేయి అనే ఆశ మనందరికీ ఉండాలి. అందుకనే మనము మన దేవునికి ప్రార్థన చేస్తాం. ఏం ప్రార్థన చేస్తాం అంటే, దేవా ఈ సంవత్సరంలో నా జీవితంలోని ఇది జరగాలని నేను ఆశపడుతూ ఉన్నాను. లేదు అంటే ఈ సంవత్సరం దేవా నా ప్రభా నా బ్రతుకులో ఈ అద్భుతం జరగాలని నేను ఆశపడుతున్నాను. లేదంటే దేవా నా ప్రభా 2026 సంవత్సరంలోని నా స్థితిని మార్చు దేవా, లేదు అంటే నా పరిస్థితులను చక్కదిద్దు దేవా, లేదు అంటే దేవా నా ప్రభా నేను పోరాడుతున్న ఈ పోరాటంలోంచి నాకు విడుదల ఇచ్చే దేవా అనే ఆశ మనలో ప్రతి ఒక్కరికి ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్తాం. దేవుడు మనందరికీ గొప్ప నూతన సంవత్సరాన్ని దయచేయబోతున్నాడు. వినడానికి చాలా ఆనందంగా ఉంటుంది కదా ఈ మాట. 2026 సంవత్సరంలో దేవుడు మీ బ్రతుకుల్లో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. చాలా సంతోషంగా ఉంటుంది. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏంటి అంటే all the promises of God are yes and amen in Christ. దేవుని యొక్క వాగ్దానములు ఎన్ని ఉన్నాయో అన్ని ఎలా ఉన్నాయంట, అవును ఆమె అన్నట్టుగానే ఉన్నాయి. అంటే ఒకసారి దేవుడు వాగ్దానం చేశాడు అంటే మళ్ళా తిరిగి ఆ వాగ్దానాన్ని ఆయన వెనక్కి తీసుకోలేదు. ఒకసారి దేవుడు ఒక మాట పలికాడు అంటే ఆ మాట తాను ఏ ఉద్దేశంతో పలికాడో ఆ యొక్క ఉద్దేశం నెరవేర్చకుండా మళ్ళా తిరిగి ఆయన దగ్గరికి రాదు. మై వర్డ్ షల్ నాట్ రిటర్న్ టు బి వాయిడ్ అని ఉంటుంది. అంటే నిష్ఫలముగా నా నోటి నుండి బయటికి వెళ్ళిన మాట తిరిగి నా యొద్దకు రాదు అని ఉంటుంది. కానీ దేవా నువ్వు వాగ్దానం చేసిన దేవుడు కదా, నువ్వు నా కొరకు మేలు దాచించిన దేవుడు కదా, నువ్వు నా బ్రతుకుని బాగు చేయాలని ఆశపడుతున్న దేవుడు కదా, ఇదిగో అన్ని దీవెనలు అన్ని వాగ్దానాలు నా జీవితానికి నువ్వు దయచేస్తావు కదా దేవా, మరి ఎందుకు దేవా నేను ఈ వాగ్దానాలు నా జీవితంలో అనుభవించలేకపోతున్నాను? ఎందుకు దేవా సంవత్సరాలు గతించిపోతున్నా నా స్థితిలో ఎందుకు దేవా నేను మార్పు చూడలేకపోతున్నాను? దేవా నేను చేస్తున్న పొరపాటు ఏంటి అని కానీ నువ్వు ఈ రోజు కానీ ఆలోచించినట్లయితే నీకు సమాధానముగా దేవుడు ఈ రోజు రాత్రి నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చేద్దాం. లేఖన భాగాన్ని పరిశీలిద్దాము. ఈ యొక్క వాక్యాంశములకు నేను పెట్టుకున్న టైటిల్ ఏంటి అంటే ప్రొటెక్ట్ యువర్ ప్రామిస్. నీ వాగ్దానాన్ని నువ్వు భద్రము చేసుకో, నీ వాగ్దానము నువ్వు కాపాడుకో. టైటిల్ ఇది. ఎందుకు ఈ మాట చెప్తున్నానో ఒకసారి పరిశుద్ధ లేఖనము మనం పరిశీలిద్దాము. ఆ నిర్గమకాండము 2వ అధ్యాయము మనం తెచ్చుకుందాం. నిర్గమకాండము 2వ అధ్యాయము. మనందరికీ తెలుసు మహా గొప్ప కరువు వచ్చింది యాకోబు గారి గ్రామంలో. మరి యోసేపు ఐగుప్తులోని ఫరో తర్వాత స్థానంలో ఉండి తనకు దేవుడు ఇచ్చిన ఉన్నతమైన జ్ఞానం చొప్పున ఆ కరువు కలిగిన సంవత్సరంలో ఎన్నైతే ఉన్నాయో వాటన్నింటినీ చక్కగా దేవుడు ఇచ్చిన జ్ఞానం చేత ఆయన మేనేజ్ చేస్తూ ఒకనొక సందర్భంలోని ఏ అన్నదమ్ములైతే తనను మోసం చేశారో, ఏ అన్నదమ్ములైతే ఆయన్ని శత్రువులకి అప్పగించేశారో, అన్ని వేసేస్తారో, బానిసలు ఎక్కువ జనాభా అయిపోతే మన మీద ఏదో ఒక రీతిగా
వీరు అజమాయిషి వహిస్తారు, లేదంటే మనల్ని బానిసత్వంలోని వాళ్ళు తీసుకెళ్ళిపోతారన్న భయం చేత ఇశ్రాయేలు వాళ్ళందరినీ బానిసలుగా మార్చి వారిపై కఠిన దాస్యములు, లేదు అంటే ఒట్టి చాకరీ చేయిస్తూ స్లావరీలోనికి అంటే బానిసత్వంలోనికి వాళ్ళని పట్టుకెళ్ళిపోతారు. ఈ పరిస్థితుల్లో ఉన్న ఇశ్రాయేలీయుల జనాంగము, ఐగుప్తు దేశంలోని బానిసలుగా బ్రతుకుతున్న ఈ జనాంగము ఒక ప్రార్థన చేస్తారు దేవునికి. ఆ ప్రార్థన ఎక్కడ కనిపిస్తుంది అంటే నిర్గమాకాండము 2వ అధ్యాయము 23వ వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. నిర్గమాకాండము 2వ అధ్యాయం 23వ వచనము. అలాగా అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయారు. ఇశ్రాయేలీయులు తాము చేయించున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులను విడుచుచు మొరపెట్టుచుండగా తమ వట్టి పనుల చేత వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. శ్రమలో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, స్వతంత్రులుగా లేరు, బానిసలుగా బ్రతుకుతున్నారు. వారికి నచ్చిన జీవితం వారు జీవించలేరు. చాలా కఠినమైన దాస్యత్వంలోని వెట్టి చాకరీలు చేస్తూ భారభరితమైన జీవితం జీవిస్తున్న వీరు ఎవరి వైపు తిరిగారు? దేవుని వైపు తిరిగారు. చాలా జాగ్రత్తగా ఈ మాటలు వీళ్ళు గమనించాల్సిందిగా మనం చేస్తున్నారు. ఎవరి వైపు తిరిగారంటే వీళ్ళు దేవుని వైపు తిరిగారు. దేవునికి ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. ఎందుకు దేవునికి ప్రార్థన చేయడం మొదలు పెట్టారంటే, దేవా మేము ఉన్న ఈ స్థితిలో నుంచి మమ్మల్ని ఎవరు బయటికి తేలేరు, మేము అనుభవిస్తున్న శ్రమల నుంచి మాకు విడుదల ఎవరు దయచేయలేరు, మేము పడుతున్న బాధలు ఏవైతే ఉన్నాయో, మేము కలిగిన ఈ స్థితి ఏదైతే ఉన్నదో ఎవరైనా ప్రభా, మేము ఎంత ప్రయత్నం చేసినా దీంట్లో నుంచి మేము బయటికి రాలేము. ఇదిగో మాకు సహాయం చేసే దేవుడు నీవు ఉన్నావని మాకు తెలుసు. నువ్వు మా పితరుల దేవుడు, నీవు మా పితరులకు చేసిన వాగ్దానములు నిజము చేసే దేవుడు కనుక ఇదిగో మా కష్టకాలంలో నీకు మొరపెట్టుచున్నా. దేవా ఇదిగో మా యొక్క పరిస్థితిని బట్టి, మా జీవిత స్థితిని బట్టి దేవా ప్రభా మాకు సహాయకులు ఎవరు లేరు, మాకు సహాయం ఏదన్నా ఉంది అంటే అది కేవలం నీవే దేవా అని ఏం చేశారంట వాళ్ళు ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. మనలో చాలా మందికి ఈ స్థితి ఉంటుంది కదా, మనం మన జీవితంలో అనేక సార్లు ఈ పరిస్థితులు గుండా వెళ్తుంటాం కదా, ఇంకా ఏ దిక్కు తోచడం మనకు, ఎటువైపు వెళ్ళాలో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు. ఒకే ఒక్కరు కనిపిస్తారు సందర్భంలో. ఎవరు కనిపిస్తారు? దేవుడు మాత్రమే కనిపిస్తాడు. మనం దేవునికి ప్రార్థన చేస్తాం. ఇక్కడ ఇశ్రాయేలు జనాంగము ప్రార్థన చేసేది, దేవుడు ఏ రీతిగా ప్రతిస్పందిస్తున్నాడో చూద్దాం. 24వ వచనము. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రార్థన చేసిన ఇశ్రాయేలీయులు మరి ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. దేవుడు వినడమే కాదు, బైబిల్ చాలా స్పష్టంగా ఏమని చెప్తుంది అంటే, ఇశ్రాయేలీయులైన చూచాడట, వారి ప్రార్థన వైపు అందించాడట, లక్ష్యం ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంగమం మీకు తెలియదేమో, మనం చేసే అనేకమైన ప్రార్థనలకి దేవుడు తన చెవి ఒగ్గుతాడు. దేవుడు మన ప్రార్థన వైపు లక్ష్యం ఉంచుతాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. ఎందుకో తెలుసా? మన ప్రార్థనలో నిజాయితీ ఉండాలి. అందుకని నేను ఎప్పుడో మాట చెప్తాను, there are several prayers in this world but only few answered prayers. ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తారు, కానీ జవాబు దొరికే ప్రార్థనలు కొన్ని ఉంటాయి. ఆ జవాబు దొరికే ప్రార్థనలు ఏవి అంటే, నీవు నీ హృదయపూర్వకముగా విశ్వాసంతో దేవునికి చేసే మొర ఏదైతే ఉండదో ఆ మొర దేవుడు అంగీకరిస్తానని వారు దేవునికి స్తోత్రం చేద్దాం. ఇశ్రాయేలు జనాంగం ఇదే
పరిస్థితుల్లో ఉంది. వారు ఆలకించారట, దేవుడు ఆలకించాడు. ఇప్పుడు దాకా అర్థమైందని చెప్పింది. శ్రమలో ఉన్నారు, ఆ శ్రమలోంచి విడిపించే నాదుడు ఎవరో లేరు. వారికి ఉన్న ఏకైక ఆశలు దేవుని వైపు తిరిగారు, దేవుడిని ప్రార్థన చేశారు. వారు చేసిన ప్రార్థన బట్టి దేవుడు వారిని చూశాడు, వారి ప్రార్థన మీద లక్ష్యం ఉంచాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో చూద్దాం. ఇదే అధ్యాయంలోని ఒకసారి 7వ వచనం నుండి చదువుకుందాం. మోషేతో మాట్లాడుతున్నాడు దేవుడు. 7వ వచనం అండి. మరియు యెహోవా ఇట్లనెను. 7వ వచనం నిర్మాకాండం 3వ అధ్యాయం 7వ వచనం. 3వ అధ్యాయం 7వ వచనము. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న ఎవరి ప్రజలు? నా ప్రజల బాధలు. ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి. ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించుటను, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రార్థన విన్నాడు దేవుడు. ఆ ప్రార్థనకు ప్రతిఫలముగా దేవుడు ఒక మాట చెప్తున్నాడు, ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఎవరితోని? శ్రమలు అనుభవించుచున్న ఇశ్రాయేలు జనాంగం వైపు తిరిగి, ఇదిగో మోషే, నా ప్రజలు చెప్పే మాటలు, వారు పెట్టే మొర నాకు వినబడింది. వారిని వారి బానిసత్వంలో నుంచి విడిపించడానికి, వారి కష్టాల నుంచి వారిని విడిపించడానికి, వారు పడుతున్న శ్రమలో నుంచి వారికి విడుదల ఇచ్చేయడానికి ఇదిగో నేను తిరిగి వచ్చాను. ఎలా విడిపిస్తాను అంటే, ఈ ఐగుప్తు దేశంలో నుంచి వారిని బయటికి రప్పిస్తాను. ఇదిగో పాలు తేనెలు ప్రవహించు దేశం ఒకటి ఉన్నది, కనాను దేశంలోనికి వారిని నేను నడిపిస్తానని చెబుతూ 9వ వచనం చదువుదాం. ఇశ్రాయేలు మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచిదని. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపిద్దను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇదిగో మోషే నాయకుడిగా నియమిస్తున్నాను. నేను ఇశ్రాయేలు జనాంగంలో చేసే అద్భుత క్రియలు ఏవైతే ఉంటాయో, వారి కొరకు నేను ఏర్పరిచిన గమ్యం ఏదైతే ఉన్నదో కనాను దేశము, ఆ కనాను దేశంలోకి వారిని నడిపించాలి అంటే, వాళ్ళకి ముందరగా నడిపించే నాయకుడిగా నిన్ను నేను ఎన్నుకుంటున్నాను. ఎందుకు అంటే, నీవు నా ప్రజలను వారి వాగ్దాన దేశంలోకి నడిపిస్తావు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎంత గొప్ప ధన్యత ఇశ్రాయేలు ప్రజలకి. చూడండి, ప్రార్థన చేశారు, వారి పరిస్థితిని దేవుడికి వివరించారు. వారి పరిస్థితిని చూసిన దేవుడు, వారి ప్రార్థనపై లక్ష్యం ఉంచిన దేవుడు తానే దిగి వచ్చి అంటున్న మాట ఏంటంటే, వీరి శ్రమల నుంచి నేను వారికి విడుదల ఇచ్చేస్తాను. వారికి వాగ్దానముగా ఒక దేశమును వారి వరకు నేను ఏర్పాటు చేయబోతున్నాను. ఇంకా బానిసగా వారు బ్రతకాల్సిన పని లేదు. నేను నడిపించబోతున్న దేశంలో వారికి స్వాస్థ్యం ఇస్తాను. వారి యజమానులుగా బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. నీవు నేను చేసే ప్రార్థన బట్టి అనేక మార్లు దేవుడికి ఇదే ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనము చూపెడుతున్న, మనము అనుభవిస్తున్న మన కష్ట జీవితంలో చూసిన దేవుడు, ఇదిగో నా బిడ్డ జీవితంలో నేను ఏదో ఒక నూతనమైన కార్యం జరిగించాలి, ఇదిగో నా యొక్క బిడ్డ పడుతున్న ప్రయాసంలో నుంచి నేను విడిపించాలి. ఈయన నన్ను నమ్ముకున్నాడు కనుక నేనే ఈయన యొక్క జీవితంలో బాగు చేయాలని అనేక
మార్లు దేవుడు మన పక్షంలో కూడా ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం జరిగింది తర్వాత? మోషేని ఫరో ఎదురుకి దేవుడు పంపిస్తాడు. ఇదిగో నా జనులు, చాలా స్పష్టంగా ఈ మాట వినండి, ఒకసారి చదువుదాం. అమ్మ చదువు ఏమొచ్చినది? 20 అమ్మ వచ్చిన చెప్పండి ఒకసారి. 3:10 చదువమ్మా. ఐగుప్తులో నుండి తోడుకుని పోగలను. చాలు. ఫరోతో అంటున్న మాట ఏంటి అంటే 4వ వచనంలో నుంచి మనం చదువుకుందాము. ఒక్క నిమిషం. 22 వచ్చిన 24వ అధ్యాయం 22వ వచనము. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వారిని పంపి వారి పంపనొల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుని, నీ జ్యేష్ఠపుత్రుని చంపానని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పమనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలంటే, నా కుమారుడైన ఇశ్రాయేలు, నా జ్యేష్ఠపుత్రుడైన ఇశ్రాయేలుని నువ్వు పంపించేసాయి. ఇక నువ్వు బానిసగా పెట్టుకోవడానికి నీకు ఏ అర్హత లేదు. ఇదిగో నేను విమోచించడానికి దిగి వచ్చి ఉన్నాను అని ఎవరితో చెప్పమంటున్నాడు? ఫరోతో చెప్పమంటున్నాడు. మోషే వెళ్ళాడు, ఫరోతో మాట్లాడుతున్నాడు. ఇదిగో మా దేవుని సేవించినట్లు నువ్వు మమ్మల్ని అరణ్యంలోనికి విడిచిపెట్టు అంటే ఫరో ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. ఎన్ని తెగులు రప్పించాడు దేవుడు ఇశ్రాయేలు ఐగుప్తీయుల ప్రజల మీదకి? 10 తెగులు రప్పించాడు. 10 తెగులు అయిపోయిన తర్వాత ఇంకా ఫరో ఏమన్నాడంటే, వీరు మన మధ్యలో ఉండడం మనకి క్షేమం కాదని చెప్పేసి వారిని పంపించేశాడు. అప్పటి వరకు బానిసత్వంలో ఉన్న వీరు ఎక్కడికి ప్రయాణం అయ్యారు చెప్పండి? పాలు తేనెలు ప్రవహించు కనాను దేశంలోనికి. అంటే ఏ దేశంలో అయితే వారికి వాగ్దానముగా దేవుడు ఇవ్వబోతున్నాడో ఆ దేశంలోనికి వీరు ప్రయాణాన్ని మొదలు పెట్టారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేలు ప్రజలతో వాగ్దానం ఉందా లేదా? ఉన్నది. ఫరో ఆపగలిగాడా ఇశ్రాయేలు ప్రజల్ని? ఆపలేకపోయాడు. వీళ్ళు 40 సంవత్సరాల అరణ్యంలో ప్రయాణం చేశారు. అనేకమైన శత్రువులు వీరు ఎదుట నిలబడ్డారు. ఎరుకో కోట వచ్చింది. ఆ ఎరుకో గోడని దాటుకుని వెళ్ళగలిగారు. అనేక మంది నెఫీలీయులు, అనాకీయులు, గొప్ప గొప్ప యుద్ధ శూరులు వీరిని ఆపడానికి ప్రయత్నించారు. ఆపగలిగారు? వీరిని ఆపలేకపోయారు. కానీ ఇప్పుడు మీకు వేస్తున్న ప్రశ్న, వాగ్దానం పొందుకున్న వీరు దేవుని చేత డైరెక్ట్ గా, ఇక మధ్యలో ఎవరు లేరు, డైరెక్ట్ గా దేవుని చేత వాగ్దానం పొందుకుని ఇదిగో ఉన్నతమైన దేశంలోనికి నేను నడిపిస్తాను అని చెప్పిన దేవుని వైపు తిరుగుతూ ఎంతమంది వెళ్ళారు కదా? ఎంతమంది చేరుకున్నారు వాగ్దాన దేశంలోనికి? ఎంతమంది? 2. వాగ్దానం ఎంతమంది ఉందండి? సర్వ సమాజంలో ఉంది. అంటే ఎవరైతే ఐగుప్తులో నుంచి బయటికి వచ్చారో వారందరూ ఏం పట్టుకున్నారు? వాగ్దానం పట్టుకొని బయలుదేరారు. కానీ వారి గమ్యంలోకి చేరుకున్నారా అంటే వారు చేరుకోలేకపోయారు. కారణం ఏమై ఉంటది? చదువుదాం ఒకసారి. సంఖ్యాకాండము 14వ అధ్యాయం తెరుచుకుందాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 22వ వచనం. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 22వ వచనం. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను, నా మహిమను చూచిన
మనుషులు ముందేమన్నాడు దేవుడు? నా ప్రజల మొర నేను విన్నాను, నా ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు నేను చూశాను, నా వాళ్ళు వీళ్ళు అన్న దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడు? ఈ మనుష్యుడు ఏం చేశాడు? వాళ్ళని దూరం పెట్టేశాడు. నా ప్రజలు అన్న దేవుడు ఈ మనుషులు చదవండి తర్వాత, ఈ మనుషులు ఈ 10 మారులు నా మాట వెనక నన్ను శోధించేది కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకముగా నేనిచ్చిన దేశంలో వారు చూడనే చూడరు, నన్ను అలక్ష్యం చేసిన వారిలో ఎవరిని కానీ చూడరు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ముందేమన్నాడు దేవుడు? నా ప్రజల మొర నా చెవికి వినపడిందే. అంత ఉన్నతమైన సంబంధము కలిగిన వీళ్ళు సంఖ్యాకాండానికి వచ్చేసేటప్పుడు దేవుడు ఎలా సంబోధిస్తున్నారు? వాళ్ళే ఈ మనుషులు ద్రోహుల్లా చూస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? దేవుడు వాగ్దానం ఉంది వారికి. ఏముంది? దేవుడి వాగ్దానం ఉంది, కానీ ఆ వాగ్దానాన్ని ఎలా భద్రపరచుకోవాలో వారికి ఏం లేదు, జ్ఞానం లేదు. ఏం చెప్పాడు? నేను మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నడిపిస్తాను, మీరు వాగ్దానంలోనికి వెళ్ళే ఆ దేశము ఖాళీగా లేదు, అది ఆల్రెడీ ఆక్యుపైడ్ బై సంబడి. ఎవరి చేత? ఓబీసీలు ఉన్నారంట, నెఫీలు ఉన్నారు, వీళ్ళందరి చేత అది ఆల్రెడీ నింపబడింది. కానీ వాళ్ళందరినీ నేను పక్కన పెట్టేస్తాను, నిన్ను మాత్రమే ఆ దేశంలోనికి నడిపిస్తాను, నిన్ను ఆ దేశములకు యజమానునిగా చేస్తానన్న వాగ్దానం ఉంది. ఫరో ఆపగలిగిన వాగ్దానాన్ని చాలా మంది ఏమంటారు అంటే కన్వీనియంట్, ఏది జరిగినా సాతాను మీదకు తోసేయడం. సాతాను శోధన అండి మా కుటుంబం పైన వడ్డీదే, నిజమైన శోధన నువ్వే కుటుంబానికి. అప్పుడప్పుడు సాతాను కూడా ఆశ్చర్యపోతుంటాడు, ఏంటి కూడా ఉండడానికి లేదని నా పేరు పోతున్నారు, చూస్తున్నా లేదా, అసలు నేనేమో పట్టించుకున్నానా? ఎలా సముద్రం ఆపగలిగిందా వాగ్దానం గురించి? వారిని ఎన్నో రాళ్ళు ఉన్న, కొండలు ఉన్న, గుట్టలు ఉన్న, పెద్ద పెద్ద ఎరుపు గోడలు సైతం వారి ఎదుట కూలిపోయాయి. కానీ బైబిల్ చెప్తున్న సత్యం ఏంటో తెలుసా? ఎవ్వరు వాగ్దానంలోనికి వెళ్ళలేకపోయారు. కారణం ఏంటో తెలుసా? వాగ్దానం ఉంది, కానీ ఆ వాగ్దానాన్ని ఎట్టి రీతిగా భద్రపరచుకోవాలో వారికి జ్ఞానం లేదు. ఏమి చెప్తున్నాడు అంటే దేవుడు, ఇదిగో నేను వీరికి వాగ్దానం చేశాను కదా, వీరి దృష్టి ఎక్కడ ఉండాలి? కనాను దేశం పైన ఉండాలి. నేను వారికి ఇవ్వబోతున్న దేశం గురించిన సిద్ధపాటు వీరికి ఉండాలి. ఆ సిద్ధపాటు లేదు. దేని గురించి? మాకు నీవెక్కడికి మోషే సనుక్కున్నారు, కొనుక్కున్నారు. మాకు ఈ ఆనందంలో ఆహారం ఎవరు పెడతాడు? మోషే. దేవుడి పైన తిరగబడ్డారు. 40 దినములు దేవుడు మోషతో దొరకడానికి అయితే మనం ఒక దేవుడిని చేసుకున్నాము. ఈ దేవుడే మనల్ని మన వాగ్దానంలోకి నడిపిస్తాడని వారికున్న బంగారం అంతా తీసి ఒక దూడను తయారు చేసుకొని దాన్ని పూజించడం మొదలు పెట్టారు. సమస్య ఏంటో తెలుసా? వాగ్దానం సమస్య కాదు. ఆ వాగ్దానాన్ని ఏ రీతిగా భద్రపరచుకోవాలో వీరికి తెలియదు. అయ్యో, మా కళ్ళ దేవుడు ఇన్ని గొప్ప కార్యములు చేస్తున్నాడు కదా, ఇదిగో మాకు వాగ్దానం చేశాడు కదా, మమ్మల్ని ఇంతకాలం నడిపించాడు కదా, మాకు వేరే దేవుడు ఎందుకు అన్న స్పృహ వారికి లేకపోయింది. వారికి వారుగా ఒక దేవుడు వాళ్ళు చేసుకోవాలనుకున్నారు. ప్రతి దగ్గర కంప్లైంట్మెంట్ కానీ, ప్రతి దగ్గర సనుకోవడం, ప్రతి దగ్గర ఎగుపునే చూశారు. ఇదే సంఖ్యాకాండం 14వ అధ్యాయంలోని మొదటి వచనం మీరు చూసినట్లయితే, అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోను పైన సనుగుకొనిరి. ఏమంటారట? ఆ సర్వ సమాజం
సమాజము, అయ్యో ఐగుప్తులో మేము ఎలా చావలేదు, ఈ అరణ్యమందు మేము ఎలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మల్ని ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చాను. నింద. మనలో అనేక మంది దేవుడు ఇచ్చిన వాగ్దానాలను ఎందుకు తెలుసా అనుభవించలేకపోతున్నారు? నీ దృష్టి వాగ్దానం మీద లేదు, కానీ నీ పరిస్థితులనే నువ్వు చూసుకోవాలా. నీ కలిగిన శ్రమను బట్టి నువ్వు దేవుడిని నిందిస్తున్నావు. దేవుడు ఏమంటున్నాడు అంటే, నీకు నేను వాగ్దానం ఇచ్చాను కదా, ఆ వాగ్దానాన్ని చూడకుండా నువ్వు చుట్టూరు ఎందుకు చూస్తున్నావు? నీ దృష్టి వాగ్దానం మీద ఉండాలి కదా, కింద మీద ఎందుకు పెడుతున్నావు? నీ దృష్టి వాగ్దానం మీద ఉండాలి కదా, నీరు మీద ఎందుకు పెడుతున్నావు? నీ దృష్టి వాగ్దానం మీద ఉండాలి కదా, నువ్వు వారి మాటలు వీరి మాటలు ఎందుకు నువ్వు వింటున్నావు? మన వాగ్దానములు ఎవ్వరూ నాశనం చేయలేదు. ఎవరు నాశనం చేసుకుంటారు? ourselves destroying our own destiny that God has ordained for each and every one of us. దేవుడు మనకి నియమించిన, దేవుడు మన కొరకు దాచినది, దేవుడు ప్రత్యేకంగా మన కొరకు డిజైన్ చేసింది ఎవరు నాశనం చేసుకోవట్లేదు. ఎవరు నాశనం చేసుకుంటారు? మనం మనమే నాశనం చేసుకుంటున్నాం. దేని వలన తెలుసా? మన అవిధేయత వలన. The primary responsibility of a Christian is to protect his promise by being obedient to God. దేవునికి విధేయత చూపించడంలోనే నీ వాగ్దానానికి భద్రత ఉంది. నువ్వు ఎంత కాలం విధేయత చూపిస్తావో నీ వాగ్దానం అంత భద్రంగా ఉంటుంది. నువ్వు ఏ రోజైతే అవిధేయురాలుగా దేవునికి అటు తిరిగి నీ యొక్క ముఖం చాటేస్తావో నీ వాగ్దానం నీ దగ్గర నుంచి ఆయన దూరం చేస్తాడు. వేరే వాళ్ళు అనుభవిస్తారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ రోజు క్రైస్తవులు ఎక్కడ వేసిన బొమ్మలు అక్కడే ఉన్నాయి. సంవత్సరాలు మారుతున్నాయి, జీవితంలో మార్పు లేదు. సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి, అప్పుల్లోంచి బయటికి రాలేకపోతున్నారు. సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి, పిల్లల బ్రతుకుల్లోనే ఎటువంటి ముందడుగు లేదు. ఎందుకో తెలుసా? మీరు వాగ్దానం వైపు కాకుండా అటు ఇటు చూస్తూ ప్రతి అనవసరమైన విషయం పైన దృష్టిస్తున్నారు. వాగ్దానాన్ని ఏం చేస్తున్నారు? మర్చిపోతున్నారు. ఈరోజు దేవుడు ఇక్కడ ఉన్న మనందరినీ ప్రేమించి చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నేను విన్నాను, నిన్ను రక్షించడానికి నేను వచ్చాను, నీ కొరకు వాగ్దాన దేశం నేను వచ్చాను, ఆ వాగ్దాన దేశంలో నడిపించడం నాకు ఇష్టమైనది. ఎప్పుడు దాకంటే నీవు నాతో నడిచినంత కాలం నేను నిన్ను నడిపిస్తాను. నువ్వు ఏ రోజైతే నీ చేయో తీసేస్తావో నీ వాగ్దానాన్ని నీ అంతట నీవే నాశనం చేసుకుంటున్నావు. దేవునికి స్తోత్రం కలగాక. ఏమంటున్నాడు హెబ్రీ పత్రికలోనే? హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం తెలుసుకుందాం ఒకసారి. ఇదే మాట గురించి చాలా చక్కగా వ్రాయబడి ఉంది. They couldn't enter the promised land because of their unbelief అన్నది. చదువుదాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం నుండి చదువుదాం. అంటే సరే, విని కోపం పుట్టించిన వారెవరు? చదవండి. విని కోపం పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారే కదా. ఎవరి మీద 40 ఏళ్ళు ఆయన కోపగించెను? పాపము చేసిన వారి మీదే కదా. వారి శ్రమలు అరణ్యములో రాలిపోయినో తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరి గురించి ప్రమాణము చేశాను? అవిధేయులైన వారిని గురించి కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయినని గ్రహించుచున్నాము. Just because of their unbelief, they couldn't enter the promised land which God has promised for them. దీనివల్ల సాతాను గురించి రాశాడా? ఫరో గురించి రాశాడా? వారి ఎదుట శత్రువుల గురించి రాశాడా? ఎవరి గురించి రాశాడు? ఒకే ఒక్క విషయం గురించి దేవుడు ప్రస్తావన చేస్తున్నాడు. వారి అవిశ్వాసం చేతనే వారు వాగ్దాన దేశంలోనికి ప్రవేశింపలేకపోయారు. అన్బిలీఫ్ ఇస్ నాట్ అన్బిలీఫ్. అవిశ్వాసం అంటే విశ్వాసం లేకపోవడం కాదు. అవిశ్వాసం అంటే దేవుడు చెప్పింది నమ్మకుండా ఇక నువ్వు ఏది నమ్మినా అది అవిశ్వాసమే. నమ్మరా లేదు మీరు? 12 మంది పేర్లు వెళ్ళారు, 10 మంది చెడ్డ సమాచారం తెచ్చారు, 2 మాత్రమే మంచి సమాచారం తెచ్చారు. 2 చెప్పిన మాటలు వీరు లక్ష్య పెట్టలేదు, కానీ 10 మంది తెచ్చిన చెడ్డ
సమాచారం విని ఏమంటున్నారు అంటే, మేము తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోతాం, మాకు ఆ స్థితే మేలు. ఇక్కడ ఉన్న అనేక మంది వాగ్దానాలు అయితే పొందుకుంటున్నారు, కానీ చూపు ఎక్కడ ఉంది? ఐగుప్తు వైపే చూస్తున్నారు, వెనక్కి తిరిగి చూస్తున్నారు, ప్రాచీన స్వభావంలోకి వెళ్ళిపోతున్నారు. ఒకసారి రక్షించబడ్డారు, తిరిగి పాపపు కార్యములు చేయడానికి, తిరిగి దేవుడికి వ్యతిరేకమైన కార్యములు చేయడానికి, తిరిగి దేవుడికి కోపం పుట్టించే పనులు చేయడానికి తిరిగిపోతున్నారు కనుక ఎప్పటికీ వారి జీవితంలో వారు వాగ్దాన దేశంలోకి ప్రవేశింపలేకుండా ఎక్కడ రాలిపోతున్నారు? అరణ్యములోనే రాలిపోతున్నారు. సంగమ మిమ్మల్ని అందరినీ ప్రేమించి నేను చెప్తున్న మాట ఏంటి అంటే, దేవుడు నమ్మదగిన వాడు. ఆయన వాగ్దానం ఇచ్చి దాన్ని నెరవేర్చడము సమర్థుడు. ఎప్పుడు అంటే ఆ వాగ్దానాన్ని నువ్వు భద్రం చేసుకొని దేవుని పైన దృష్టి నుంచి, ఇదిగో ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా నా ప్రభా నువ్వు వాగ్దానం చేస్తావు, నన్ను నడిపించే బాధ్యత నీకు తప్ప నేను ఇంకెవరిని చూడను, నా పరిస్థితి వైపు నేను లక్ష్యం ఉంచాను. దేవ ఎవరు ఎన్ననుకున్నా, ఎవరు ఏ వ్యక్తిగా ఇబ్బంది పెట్టినా నీవు చెప్పిన మాట ప్రకారం నేను జీవిస్తాను. నా ఆలోచనలు కాదు, నీ ఆలోచనలు నా జీవితంలో సఫలం చేయలేవా? ఇదిగో నిన్ను చూస్తే నిన్ను పోలి నేను నడుచుకుంటాను, నన్ను నడిపించుదేవా అంటే ఏదో ఒక రోజు ఆయన నిన్ను నీ గమ్యస్థానానికి చేర్చే దేవుడిగా ఉన్నాడు. సంగమా, వెండి విషయానికి వేరు వేరే విషయానికి మీ మనస్సును కృంగిపోలేవద్దు. చిన్న మాట అన్నాడు, లేదంటే ఎక్కడో ఏదో జరిగిందనో, ఎవరో ఏదో అన్నారో, ఏదో అయిపోతుందనో మీరు కానీ అటు తప్పుగా తిరిగితే the enemy is ready to steal your promise. నీ వాగ్దానాన్ని ఎత్తుకోవడానికి శత్రువు సిద్ధంగా ఉన్నాడు. నీకు దేవుడిచ్చిన జ్ఞానం ఏంటో తెలుసా? Be focused on the promise that God has given for you. ఈ 2026వ సంవత్సరంలో నీ బాధ్యత, నా బాధ్యత ఏంటో తెలుసా? దేవుడు మన కొరకు ఇచ్చిన వాగ్దానాన్ని భద్రంగా కాచుకుంటూ ముందుకు వెళ్ళడమే. ఎందుకు అంటే నువ్వు అశ్రద్ధగా ఉన్నావా, నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావా, నువ్వు అజ్ఞానిగా ఉన్నావా, నీ వాగ్దానం నువ్వు ఎప్పటికీ చేరుకోలేవు. ముగింపుగా దేవుడు మనకు విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి యోధా పత్రికను తెచ్చుకుందాం. యోధా పత్రిక 5వ వచనంలో ఒకసారి ధ్యానం చేసుకుందాం. యోధా పత్రిక 5వ వచనము, ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను. This is a reminder that God is giving every one of us. మరి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకోసారి చదువు ఒకసారి. ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసిన దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏమని చెప్తున్నాడంటే, వారిని ఐగుప్తులోంచి రక్షించగలిగాడు దేవుడు, కానీ వారి అవిధేయతలోంచి వారిని రక్షింపలేకపోయాడు. ఎందుకో తెలుసా? God will honor your decision. నీ నిర్ణయానికి ఆయన కలుగుతాడు. నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటున్నావు ఈరోజు? దేవుని వెంబడించాలన్న నిర్ణయమా, లేదు అంటే దేవునికి వ్యతిరేకముగా నీకు నచ్చిన జీవితంలో జీవిస్తూ దేవాలయ వాగ్దానాలు నా జీవితంలో నెరవేర్చేసేయంటే ఆయన అమాయకుడు కాదు, మోసపోటుకు ఆయన మనిషి కాడు. ఆయన సర్వశక్తివంతుడైన దేవుడు, నీ హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడు. నీవు బయటికి ఏమీ చేయకపోవచ్చు, నువ్వు చేసే క్రియలు ఆయనకి తెలుసు, నీ రహస్య జీవితం ఆయనకి తెలుసు. నువ్వు గమ్యం వైపు వెళ్ళాలని వెనక్కి తిరిగి చూస్తున్నావా? ఏనాటికి నీ గమ్యాన్ని నువ్వు చేరుకోలేవు. ఇక్కడ ఉన్నవారు ఎవరన్నా వెనక్కి నడుస్తూ ఆ మెయిన్ రోడ్ ఎక్కడ చూస్తాను చూడకుండా ఏం చేస్తాను? 10 సార్లు పడతాం మధ్యదారులో. ఎలాగలవా? ఎప్పటికైనా ఇంపాసిబుల్. మనం చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా? ఆశ ఆశ కానాను దేశం వైపు ఉంటుంది, చూపెట్టు వైపు ఉంటుంది, ఐగుప్తు వైపు ఉంటుంది. హృదయవంత దేవా అద్భుతం జరిగించిన జీవితంలో ప్రవర్తన మాత్రం దేవునికి వ్యతిరేకమైన ప్రవర్తన. దేవుడు ఏమంటాడు తెలుసా? వారు ఎన్నటికీ వాగ్దాన దేశంలోనికి కాలు పెట్టలేకపోయారు. ఎవరు అంటే ఇద్దరు వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నారు. కాలేబు, యెహోషువ దేవుని మాటను
చూపించారు, దేవునికి విధేయత చూపించారు. ప్రతి పరిస్థితుల్లో దేవుడు చెప్పినట్లు బ్రతికారు కనుకనే ఇద్దరి జీవితంలోనే వాగ్దానం నెరవేరింది. ఈరోజు సంఘంలోని ఎందుకు మన యొక్క వాగ్దానం సాక్ష్యంగా మాట్లాడకపోతుందంటే కారణం ఏంటో తెలుసా? అవిధేయత, అవిశ్వాసము, దేవుడిపై తిరుగుబాటు. లేదండి దేవుడిపై నేను ఎలా తిరుగుబాటు చేస్తున్నానండి, నేను ఎప్పుడు దేవుడిని నేను ఏమి అనలేనండి, ఏంటి నేను చేయలేనండి అంటవా? నీ యొక్క ప్రవర్తన బట్టి అప్పుడప్పుడు దేవుడికి ఆయాసకరమైన ప్రవర్తన నీలో ఉందేమో. నీ మాటలు, నీ చూపు, నువ్వు వేరే వారితో చేసే సంభాషణ, నువ్వు వేరే వారిని తిట్టే తిట్లు నువ్వు దేవుడిని తిట్టకపోవచ్చు, కానీ దేవుడు వీటిని ఆయన మెచ్చుకోడు. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. 5వ వచనంలో ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నారో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఎంతమందికి తెలిసి ఇప్పుడు నేను చెప్పిన సంగతులన్నీ ప్రతి ఒక్కరికి తెలిసి చిన్నప్పటి నుంచి తెలుసా లేదా? నేను చెప్పిన ఈ విషయాలన్నీ తెలుసా లేదా? వాగ్దానం గురించి తెలుసా? వాళ్ళు 40 సంవత్సరాలు ఆంగ్లంలో ఏ రీతిగా ప్రయాణం చేశారో అందరికీ తెలుసు. ఏ అద్భుత కార్యాలు వారి జీవితంలో జరిగాయో తెలుసు. 30 రోజులు ఆకాశం నుంచి మాంసం ఏ రీతిగా వారి యొక్క పాలనలో పడిందో మనందరం విన్నాం. కానీ ఇంకొకసారి దేవుడు ఎందుకు జ్ఞాపకం చేస్తాడంటే వారి వలె నేను వాగ్దానాన్ని నాశనం చేసుకోవద్దని జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే నేను మీకు జ్ఞాపకం చేయబోచున్నాను. ఏమనగా ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనం చేశాను. వాగ్దానం తీసుకుంటావేమో ఈరోజు మంచిదే, నీ చేతికి వాగ్దానం వచ్చేసింది కానీ సంబరపడిపోతావేమో, కానీ ఆ వాగ్దానం సాక్ష్యంగా మారాలి అంటే నీకు చేయాల్సిన పని ఒకటి ఉంది. దేవుడు నీ పరిస్థితిని చూసి ఆయన పనిగా నీకు వాగ్దానం ఇస్తున్నాడు, కానీ ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే దేవుడు చెప్పిన రీతిలో జీవిస్తేనే వాగ్దానం. లేదు అంటే ఎన్ని సంవత్సరాలు ఎన్ని కార్డులన్నా తీసుకుని బైబిల్లో పెట్టుకో, ఎలా మారిపోతాయి అవి? వాగ్దానం కిందే మారిపోతాయి. మీకు అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్తాను. మీకు ₹1,00,00,000 చెక్ నేను ఇచ్చాను అనుకోండి, మీరు ₹1,00,00,000 చెక్ చూసుకుని మురిసిపోతే ఏ జీవితంలో ఎప్పటికన్నా దాన్ని అనుభవించగలరా? అనుభవించలేదు. చెక్కు చేతికి వచ్చింది అంటే తర్వాత నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంటుంది. ఏం చేయాలి? చక్కగా నీ బ్యాంక్ వెళ్ళాలి, సరైన అకౌంట్ నెంబర్ ఇవ్వాలి, ఆ బ్యాంక్లో నీకు అకౌంట్ ఉందో లేదో చూసుకోవాలి. అప్పుడు వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళకి స్టాంప్ వేసి నీకు మొక్కేస్తారు, అప్పుడే అకౌంట్లో బ్యాలెన్స్ కనిపిస్తుంది. మన వాళ్ళందరూ చెక్ చూసి మురిసిపోతున్నారు, తర్వాత ఏం చేయాలో తెలియదు. ఒకవేళ తెలిసిన తప్పుడు కడతలు చేసి లఘు దిగు మరి ఎడుతున్నారు. ఎన్నటికీ వారి జీవితంలో దేవుడు ఇచ్చిన స్వాస్థ్యాన్ని వారు అనుభవించలేకపోతున్నారు. ఈరోజు దేవుడు ఈ కొద్ది నిమిషాల ముందు మనకి చెప్తున్న మాట ఏంటంటే ఇదిగో వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, వాగ్దానం తీసుకున్న వాడు నమ్మదగిన వాడా కాదా చూసుకునే సమయం ఈ రోజు వచ్చింది. ఈ రోజు దేవుడు మనతో చెప్తున్నాడు, వారు వారి వాగ్దానాన్ని వారు అనుభవించలేకపోయారు, కానీ మీకు జ్ఞాపకం చేస్తూ సరైన విధానంలో ఏ రీతిగా మీరు ఆ వాగ్దానాన్ని పొందుకోవాలో దేవుడు చెప్తున్నాడు. నా ప్రజలు అన్న దేవుడు సమయం వచ్చేసింది, వారిని విడిచిపెట్టేశారు. ఈ రోజు నీ దేవుడు నీ చేయి పట్టి నడిపించాలని కోరుతున్నావా? ఆయన చేయి పట్టుకో, ఎన్నటికీ విడవకో, ఆయన మార్గంలో నడు. దేవుడు నీ పక్షమున ఉన్నతమైన కార్యములు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. వీరైతే వారి వాగ్దానాన్ని వాళ్ళు అనుభవించలేకపోయారు. రేపటి దినమున వాగ్దానంలో స్వతంత్రించుకున్న వ్యక్తి, ఆ వ్యక్తి జీవితంలో ఉన్న కొన్ని అమూల్యమైన లక్షణాన్ని దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు కనుక రేపటి వరకు సిద్ధపాటు కలిగిన మనసుతో రండి. ఈ రోజు మన జీవితంలో ఏదైనా పాపం ఉన్నాయో కొద్ది నిమిషాలు మన మధ్యలో ఉంది, అందరూ లేచి నిలబడదాం, తలంచుకుందాం. దేవా ఇదిగో నాతో ఈరోజు మాట్లాడవు దేవా,